మంచిర్యాల మార్కెట్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ఏడాది క్రితం 75 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. దశాబ్దాలుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి కోసం ఆస్తులను కూడా వదులుకున్న పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న ఎమ్మెల్యే నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి అభివృద్ధికి అడ్డుగా మారారని విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గెలిచాక వైకుంఠధామం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, మార్కెట్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతున్నారన్న ప్రచారము ఉంది. రానున్న రోజుల్లో మంచిర్యాల అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందంటున్నారు స్థానికులు. గతంలో మార్కెట్లో ఒక ఆటో పార్క్ చేస్తే మరొక ఆటో వెళ్లకుండా ఉండేదని, చలాన్లు కట్టలేక ఇబ్బంది పడ్డామంటున్నారు ఆటో డ్రైవర్లు. అయితే అభివృద్ధికి పూర్తి స్థాయిలో జరిగితేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటున్న మంచిర్యాల ప్రజల అభిప్రాయాలపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మనం మంచిర్యాల మార్కెట్లో ఉన్న అర్చనాటెక్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళే మార్కెట్ రోడ్లో ఉన్నాం. దాదాపుగా ఈ మార్కెట్ రోడ్లో ఇటు కూరగాయల దుకాణంతో పాటు ఇటు వస్త్రాలకు సంబంధించినటువంటి భారీ దుకాణాలు కూడా ఇదే రోడ్లో ఉంటాయి. అయితే గతంలో ఈ రోడ్లన్నీ కూడా ఇరుకుగా ఉండడంతో అయితే పూర్తిగా ట్రాఫిక్ సమస్యను అయితే ఉండేది. ఈ రోడ్డు గుండా ఒక వెహికల్ కనుక వస్తే ఇంకొక వెహికల్ పాస్ కావాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండేవి. అయితే గతేడాది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి అయితే 75 కోట్లతోటి ఇటు శంకుస్థాపనలకైతే పనులకైతే శ్రీకారం అయితే చుట్టారు. దాదాపుగా పనులకు శ్రీకారం చుట్టి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా షాప్స్ అయితే 5 ఫీట్ల మేర వెనక్కి జరిపారు, కానీ పూర్తిగా అభివృద్ధి అయితే జరగలేదంటూ కూడా కొంత ఆరోపణలు అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే చేస్తూ ఉండగా గత దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి నేతలు చేయనిటువంటి అభివృద్ధి పనులను అయితే ఇటు ప్రేమ్ సాగర్ రావు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి శ్రీకారం చుట్టారంటూ ఇటు అధికార పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు అటువంటి సమస్యలు అయితే ఏం లేవు. పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేదు. వెహికల్ పార్క్ చేసుకొని సునాయాసంగా వెళ్ళేంతగా పార్కింగ్ అయితే ఏర్పడిందంటూ ఇటు షాప్స్ యజమానులు అయితే చెప్తున్నారు. కొంతమంది షాప్స్ యజమానులు ఉన్నారు మనతో పాటు, వారిని కూడా అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, గతంలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉండే ఈ రోడ్లో, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఈ యొక్క మార్కెట్ రోడ్లో 4 వీలర్ కానీ అస్సలు 4 వీలర్ అయితే రావడానికి ప్రసక్తే లేకుండే. 2 వీలర్ కూడా అతి కష్టం మీద 2 వీలర్స్ పోవడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. లాస్ట్ ఇయర్ 2024లో మన ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన శ్రద్ధతోని మరి ఇక్కడ రోడ్ని వైండింగ్ చేయడం జరిగింది. ఆ వైండింగ్ చేస్తే కొంత 2-3 నెలలు ఇబ్బంది పడ్డాం, కానీ దాని తర్వాత బ్రహ్మాండమైన మాకు బిజినెస్ పెరిగింది. దానివల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగానే. కానీ ఈ మధ్యలో కొంచెం వ్యాపారస్తులు మన వ్యాపారస్తులే మన కకృతిపడి మళ్ళీ వాళ్ళ షాప్ ముందట ఈ యొక్క ఏదో మనం వెడల్పు చేసి సెట్ బ్యాక్ అయిన మళ్ళీ అక్కడ ఒక ఫుట్పాత్ మీద ఈ జ్యూస్ బండ్లకు కానీ, చెరుకు రసంకి కానీ, పూల వాళ్ళకు కానీ, పండ్ల వాళ్ళకు కానీ కిరాయికి ఇచ్చి మళ్ళీ ఇబ్బందికరంగా మారుతుంది. ఎన్నిసార్లు మున్సిపాలిటీ సిబ్బంది కూడా దీనికి శ్రద్ధ తీసుకొని ఏదో మనం ఇంత కష్టపడి ఇంత శ్రద్ధతోని ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనికి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొంతమంది వ్యాపారస్తులు రోడ్డు మీదనే వాళ్లకు పెట్టడం జరుగుతుంది. దానికి నేను ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి నేను కోరుతున్నాను, మరి వాళ్ళు ఇక్కడ కంపల్సరీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఒక డ్యూటీ పెడితే చాలా బాగుంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా మరి వచ్చి సెట్ బ్యాక్ చేసి ఏదో మన రోడ్డు మీదకి మళ్ళీ వచ్చి వాళ్ళని మళ్ళీ సెట్ బ్యాక్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన భవిష్యత్ కోసం చేసిన పనికి మరి మన చేతితోని మనం దీనికి వెనుకకు చేసుకుంటాం. దయచేసి నేను వ్యాపారస్తులను కోరుకుంటున్నాను, మన ఎమ్మెల్యే గారు అంత డేర్తోని అంత వాళ్ళ కష్టపడి
వాళ్ళ ఒక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క మంచిర్యాల పట్టణానికి సుందరీకరణంగా గ్రీన్ సిటీగా తీర్చిదామని ఏదో ఆశ మీద ఉన్నారో ఆ ఆశను మనం కూడా సహకరించి మన వ్యాపారస్తులు మరి సెట్ బ్యాక్ ఫుట్పాత్ ఉన్న వాళ్ళను మనం ఇవ్వకుండా మరి సెట్ బ్యాక్ చేసి మన సామాన్ కూడా కొంచెం సెట్ బ్యాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మనకే మంచిది, మన మంచిర్యాల కూడా మంచి ప్రతి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క మళ్ళీ దీనికి కొంచెం శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యేగా కూడా మరి ఒక డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ చెప్పేసి ఈ సెట్ బ్యాక్ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మంచిర్యాల మార్కెట్కి సంబంధించి కేవలం మంచిర్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులే కాకుండా సిరంచ నుంచి కానీ ఇటు అస్మాబాద్ నుంచి కూడా సామాన్ల కొనుగోలు కావచ్చు, బట్టల షాపింగ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. గతంలో షాప్ ముంగట వెహికల్ పెట్టాలంటే ఎటువంటి సమస్య ఉంది, ఇప్పుడు ఎట్లా? షాప్ ముందర అసలు వెహికల్ పెట్టాలంటే కాసేపు రోడ్ మీద కస్టమర్ ఆగి ఎక్కడ వెహికల్ పెట్టాలి, ఎక్కడ ప్లేస్ ఉంటుంది, ఎక్కడ జాగా ఉంటుంది వెతికేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా షాప్ ముందర వెహికల్ పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఫ్రీ బస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది కాబట్టి ఇక్కడ నుంచి ఆస్నాథ్ నుంచి ఇక్కడ మనకు దాదాపు కేరామేరి నుంచి ఆసాబాద్ నుంచి ప్రజలు ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపు డైలీ ఒక 60 to 70 వేల మంది ఇక్కడ రొటేషన్ పబ్లిక్ ఉన్నారు. దానికి దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందుకు మనం సహకరిస్తే కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరిస్తానని వ్యాపారస్తుని కోరుతున్నాను. చెప్పండి, ఓవైపు సంవత్సర కాలం అయితే అవుతుంది మీరు సెట్ బ్యాక్ జరిగి 5 ఫీట్ల వరకు, అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఇంకేం అభివృద్ధి కావాలని మీరు? అభివృద్ధి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం వెనుక దానికి జరిపిన తర్వాత పని ఎక్కడెక్కడ పని ఆగింది, మళ్ళీ మనకు మొదటిలాగానే అయిపోయింది. దానివల్ల మాకు వ్యాపారం లేకుండా అయిపోయింది. ఎందుకంటే వ్యాపారం అనేది మొత్తం చల్లబడిపోయింది. ఇట్లా ఉండే మనకి ఇది అడ్డాలు ఉండే వరకు దయచేసి సార్ తోటి చెప్పేది ఏంటంటే మనం ఎమ్మెల్యే గారితో ఈ ట్రాఫిక్ పైన మాత్రం దయచేసి దాని మీద బాగా కొంచెం పట్టుదలతో చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఏం డెవలప్మెంట్ కావాలని? రోడ్డు వెడల్పు కావాలి సార్. డ్రైనేజ్ అయితే ఉంది, డ్రైనేజ్ సమస్య ఉన్నది. రోడ్డు వెడల్పు అయితేనే అందరు ఊరికి మన ప్రజలకు ముఖ్యంగా ఈ మెయిన్ మార్కెట్, ఈ ఒక మెయిన్ మార్కెట్ మనకు మాత్రమే మనకున్నది. దానికి దయచేసి కొంచెం తొందర చేసి మనకి ఏంటంటే డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. దాదాపు చూడట్టు ఇటు స్థానికులు కూడా చెప్తున్నది ఒకటే, రోడ్డు వెడల్పు అంటే ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికైతే రోడ్డు వెడల్పు కోసం ఇటు షాపులను అయితే 5 ఫీట్ల మేర సెట్ బ్యాక్ అయితే చేశారు. కానీ సెట్ బ్యాక్ చేశారు, సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఆ సెట్ బ్యాక్ ప్లేస్లో రోడ్లు నిర్మాణం చేయకపోవడం, మార్కెట్లో ఉన్నటువంటి కరెంటుకు సంబంధించిన పోల్స్ గతంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు అదే ప్లేస్లో ఉండడంతో కూడా ట్రాఫిక్ సమస్య అలానే ఉంటుంది. సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడానికి కావాల్సినటువంటి ఈ పనులు ప్రారంభించకపోవడంతో అయితే కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు ఆ స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు కూడా చొరవ తీసుకొని రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ నిర్మాణంతో పాటు విద్యుత్ సమస్యను కనుక పూర్తి స్థాయిలో తీర్చిదిద్దితే ఖచ్చితంగా మంచిర్యాల మార్కెట్లో ట్రాఫిక్ సమస్య అనేది ఉండదు. గతంలో 2 వీలర్ పోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే, కానీ ఇప్పుడు 4 వీలర్స్ని కూడా మార్కెట్లో తీసుకువెళ్ళే వెసులుబాటు అయితే వచ్చింది. కానీ అభివృద్ధి మాత్రం కొంత ఇంకా జరగాలి. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే కూడా మంచిర్యాల ఇటు తెలంగాణలో టాప్ 1లో కూడా అభివృద్ధిలో ఉంటుందంటూ స్థానికులు అయితే చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్లో ఉన్నటువంటి దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ట్రాఫిక్ సమస్యకు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా ఆ ట్రాఫిక్ సమస్యలు అయితే క్లియర్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే మార్కెట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేయడానికి కూడా షాప్స్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర షాపులకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా దాదాపుగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండానైతే ఇటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపాలిటీ అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా సంవత్సర కాలం అవుతోంది, కానీ కొంతమేర అభివృద్ధి జరగలేదంటూ ఇటు షాప్స్ యజమానులు కావచ్చు ఇతరులు కూడా ఆరోపణలు అయితే చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరేష్ ఉన్నారు, ఆయన అడిగేసాం. సార్ చెప్పండి, దాదాపుగా ప్రతి ఏడాది కూడా అంతకంతకైతే మంచిర్యాలలో ఇటు జనావాసాలు పెరిగిపోతూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటా కూడా ఇప్పుడైతే అధిక మొత్తంలోనైతే ట్రాఫిక్ సమస్య ఉండే. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ట్రాఫిక్ సమస్యకు అయితే ఒక చెక్ పెట్టడానికి చర్యలు అయితే చేపట్టింది. ఏ రకంగా చూస్తారు? గతంలో ఎలా ఉండే అభివృద్ధి మార్కెట్కు సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది?
నిజంగా మంచిర్యాల ప్రజలు అనేటోళ్ళు మరి అదృష్టం చేసుకున్నట్టే ఉన్నది. ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు అయితే మరి ప్రేమసాగరరావు గారు గెలిచినట్టు నుండి కేవలం మంచిర్యాల నియోజకవర్గం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి ప్రతి ఏదైతే మరి అంటే ఏదైతే ఇబ్బందికర పరిస్థితి ఉందో దాన్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో మరి మార్కెట్లో చాలా పెద్ద షాపింగ్ ఏరియా, ఏదైతే ఇటు మహారాష్ట్ర నుండి కావచ్చు, ఇటు ఆసిఫాబాద్ జిల్లా, ఇటు జగిత్యాల నుండి చాలామంది మార్కెట్కి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి మరి చాలా ట్రాఫిక్ ఇబ్బంది బాగుండేది. దీన్ని ఎలాగైనా మరి పరిష్కరించే ఉద్దేశంతో వ్యాపారస్తులందరినీ ఏకం చేసి వాళ్ళందరితో ఒక 2-3 దఫాలుగా మరి గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడి వాళ్ళందరినీ ఒక్కతాటికి తీసుకొచ్చి ఒక 5-6 ఫీట్లను మరి మీరు త్యాగం చేయాల్సి ఉంటారని చెప్పగానే మరి వాళ్ళు కూడా ఒప్పుకొని మరి మాకే షాపింగ్ పెరుగుతుంది కదా, మాకే ఈ యొక్క మరి వ్యాపారం పెరుగుతుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇటు సహకరించడం, అదే పెద్ద ఎత్తున మరి ఇటు మున్సిపాలిటీ మన అధికారులతో ఎప్పటికప్పుడు మరి కొలతలు తీసుకొని పెద్ద ఎత్తున మరి రోడ్లు దాదాపు 60 ఫీట్ల వెడల్పు చేయడం అనేది చాలా ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎవ్వరు తీసుకున్న నిర్ణయం ఏదైతే గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మరి ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి మార్కెట్ ఏరియాను గౌరవ మరి ఎమ్మెల్యే గారు కేవలం మరి వారి ఒక దూరదృష్టితోని వారి ఒక ఆలోచన దురదృష్టి ఎలా ఉందంటే మరి ఒక 30-40 ఏళ్ళ తర్వాత ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే మరి ఇలా రోడ్డు వెలుపు చేసిన సంగతి అందరూ తెలిసిన విషయమే. దాదాపు 75 కోట్లతో అయితే పనులకు శంకుస్థాపన అయితే చేశారు. కానీ సంవత్సరం కాలం అవుతుంది, షాప్స్ను కూడా ఖాళీ చేయించి కావచ్చు, కొన్ని రోడ్లపైన ఉన్న వాటిని కూడా డిస్మాంటిల్ చేసి పంపించిన సందర్భం. కానీ అభివృద్ధి మాత్రం పూర్తిగానైతే జరగట్లేదు అనేసి ప్రతిపక్ష పార్టీల నేతలు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. షాప్స్ను ఖాళీ చేయించారు, అభివృద్ధి లేదంటున్నారు. వారికి ఏం చెప్తారు మీరు? ఒకటే, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే మరి వారు తీసుకున్న నిర్ణయం అది సెన్సేషనల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్వరు చేయలేని పని చేయడం అనేది అది సాధ్యం ఒక ప్రేమసాగరరావుకు అవుతుంది. కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ చాలా మటుకు దాదాపుగా 300-400 మంది షాపు యజమానులు ఉంటారు. ఇటు యజమానులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి వారు కొందరు పనులు చేపట్టి అంటే ఏదైతే మరి ముందు భాగం కూడగొట్టుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ విధంగా మరి వాళ్ళు కూడా టైం కావచ్చు. ఇంకోటి ఏంటంటే పండుగలు వస్తున్నాయి. పండుగల మధ్యలో మనం పని చేయించలేం. కేవలం ప్రతిపక్షాలకు ఏం కావాలి, ఎంతసేపు ఏదో బూచిగా చూపెట్టి మరి ఓట్లు దండుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి తప్ప మరి ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు వాళ్ళు తీసుకోలేదు. కాబట్టి వాళ్ళకి బాధ అనిపించి ఏదో మరి వ్యాపారస్తులం కావచ్చు, లేకపోతే ఇటు ప్రజలం కావచ్చు ఒక తప్పుదో పట్టించే ఉద్దేశంతో తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా రాబోయే నెల రోజులలో అటో ఇటో మరి పనులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే శంకుస్థాపన చేసినాం, అప్పుడు కూడా వ్యాపారస్తుల యూనియన్ వాళ్ళందరూ కలిసి మాకు దీపావళి తర్వాతనే పనులు స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరిన పిమ్మటనే దాని తర్వాతనే ఏదైతే మనము పనులు ఆగిన తప్ప వేరే ఏం లేదు. త్వరలోనే పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు కోలుకుంటూ వచ్చిన తర్వాత ఎంబడే పనులు కూడా స్టార్ట్ అని చెప్పేసి ఇష్టపడతాం. దాదాపు గతంలో ఇటు మార్కెట్కు సంబంధించి కూడా ఒక వాహనాన్ని కనుక పార్కింగ్ చేస్తే ఇంకొక వాహనం వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యనైతే ఉండదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు గతంలో మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉండే. ఇక్కడ చాలా ఇరుకు రోడ్లు ఉండే. ఆటో డ్రైవర్లకైనా మామూలు 2 వీలర్ వెహికల్స్కైనా ఒక కారు పెడితే ఇంకో ఆటో వెళ్ళిపోయేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మనకు ప్రియతమైన నాయకుడు ప్రేమసాగరరావు వచ్చినప్పటి నుంచి చాలామందికి ట్రాఫిక్ సమస్యలు చాలా తీరడానికి ఇప్పుడు రోడ్డు వెడల్పులు కానీ ఇంకో సమస్య కానీ 2 వీలర్కి పక్కబండి పెట్టినా కానీ ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వచ్చినా కానీ ఒక షాప్కి వచ్చినా కానీ అక్కడ పెట్టుకొని మనం షాపింగ్ చేసి ఆరాంగా వెళ్ళడం ఉండే. ఇంతకుముందు మనం రోడ్డు ఇరుకుటం ఉన్నప్పుడు షాపుకు బండి పెట్టిపోతే ఎవరొచ్చి తలిగిపోయేది తెలియదు. అప్పుడు చాలా ఇరుకుటం ఉండే, చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు మనకు ప్రేమసాగరరావు వచ్చిన సంది రోడ్డు వెడల్పోయినాక మనకు ఇప్పుడు ఇక్కడ బండి పెట్టిపోయినా పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నా కానీ మన బండి మనకు దర్జాగా ఉంటుంది. వచ్చి మనం తీసుకొని వెళ్తున్నాం. మనం భార్య పిల్లలతో షాపింగ్ చేసైనా కానీ ఏదైనా కానీ మనకు రోడ్డు వెడల్పోయినందుకు మంచిగా పోయి ఆరాంగా వస్తున్నాం. ఇప్పుడు సారు వచ్చినాక త్వరలో ఇంత పని కూడా జరుగుతుంది. మన ఆటో డ్రైవర్లకు కూడా పక్కకు పెట్టుకొని మంచిగా గిరాకీ ఎక్కించుకోవడమైనా ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ వాళ్ళు కూడా రోడ్డు వెడల్పోయినాక ఫోటోలు కూడా మనకు కొట్టకుండా మంచిగా ఇప్పుడు జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా మంచి జరుగుతుంది. అది ఆటో డ్రైవర్లకైనా వ్యాపారస్తులకైనా ఇప్పుడు వచ్చి షాపింగ్ చేసిన వాళ్ళకైనా 2 వీలర్కైనా కారు వాళ్ళకైనా ఇంకెవరికైనా కానీ చాలా మంచి కార్యక్రమం ఇది. ఇప్పుడు రోడ్డు వెడల్పు అనేది మంచిర్యాల గతం నుంచి ఇప్పటివరకు అభివృద్ధి అనేది కనబడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంది మన మంచిర్యాల రూపురేఖలు అనేది ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. దీని మీద అనవసరమైన రాదంతం ఎవరు చేయకూడదు. ముందు జరుగుతుంది పనులు. ఒక్కసారికే మనం చూడంగానే పనులు జరగాలంటే అవి జరిగాయి. ఏదైనా కానీ ముందు పోతూ ఉంటే జరుగుతుంది. స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే
ఇప్పుడే స్టార్ట్ చేసినావుగా, ఇప్పుడే కాలే కదా, అద్దం మెరతలేదు కదా అంటే కలవదు. అది ఏదినికైనా ఒక రూపం అనేది వస్తుంది, మెల్లమెల్లగా అడుగులు పడుకుంటా వస్తుంది. కానీ ఒక్కసారి రమ్మంటే రాదు. వీళ్ళు కావాల్సుకొని ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా పాలించిన కానీ ఎప్పుడు మన మంచిర్యాల ఇట్లా లేకుండే. ఇప్పుడు మన మంచిర్యాల చాలామంది చూడడానికి వస్తున్నారు. ఇంతకుముందు మన మంచిర్యాల ఇట్లా ఇరుకుంటాము, అసలు ఎట్లుండే, అరే గోవార్కాని పోదామా, అరే కరీంనగర్ పోదామా అనుకునేది. ఇప్పుడు మంచిర్యాల చూడడానికి, మంచిర్యాల షాపింగ్ చేయడానికి చుట్టుపక్కల పల్లెలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి మనం అందరం ఐక్యతగా ఉండి మనము మన మంచిర్యాల డెవలప్మెంట్కు అందరం మనం తోడ్పడాలని కోరుకుంటున్నాం. మన ఆటో యూనియన్ నుంచి మేము జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రేమసాగరరావు గారికి కూడా మద్దతు తెలుపుతున్నాం. ఆటో డ్రైవర్లు కూడా స్వేచ్ఛంగా ఇక్కడ ఇప్పుడు పక్కకు పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా గిరాకీ కొట్టుకోగలుగుతున్నారు. అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. దాంతోపాటు కొంతమంది షాప్స్ యజమానులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, గతంలో ఎట్లా ఉండే, అసలు గిరాకీ అవుతున్నదా? కొంత ఈ షాప్స్ని వెనక్కి జరిపే క్రమంలోనైతే మాకు షాప్స్ గిరాకీ వచ్చే పరిస్థితి లేదు, కొంత ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా గతంలోనైతే మీరు ఏదైతే ఈ కూల్చివేతలను అయితే వద్దని చెప్పారు. ప్రస్తుతానికైతే అవన్నీ తీరిపోయి సంవత్సరం కాలం అవుతుంది. ఎట్లా ఉంది గిరాకీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది? ఈరోజు మంచిర్యాల పట్టణము అంటేనే ఒక గుర్తింపు అనేది ఏర్పడ్డది. ఫస్ట్లో అందరూ అనుకున్నారు ఈ షాపులు దూరం చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కావచ్చు, గిరాకీ కస్టమర్లు అస్సలు రాదనుకున్నారు. కానీ ఈరోజు షాపులు అందరూ సంతోషపడతారు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం, పార్కింగ్ అనేది లేకుండా రోడ్లైన బండ్లు పెట్టుకోకుండా మా షాప్ ముందర వాళ్ళు బండ్లు పెట్టుకొని షాపింగ్ చేసేటట్టు జరుగుతుంది. కాబట్టి మాకు కూడా కస్టమర్లు ఎక్కువ వచ్చి మా షాప్లో ఖరీదు చేస్తారు, గిరాకులు మంచిగా అవుతున్నాయి. ప్రతి షాప్ వాళ్ళు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఎవరు చేసిండు ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన వచ్చిండు మంచిర్యాలకు కాబట్టి ఇలాంటి సందర్భాలు వచ్చి ఇలాంటి రోడ్లు వెడల్పు అవుతాయి, మంచిగా అవుతాయని ప్రతి షాప్ వాళ్ళు ఈరోజు మాట్లాడుకునే విధంగా ఉంది. ప్రతి యూనియన్ కానీ ఇవాళ నేను వెజిటబుల్ కూరగాయల మార్కెట్ అధ్యక్షుడిని. మార్కెట్లో కూడా పబ్లిక్ రావడానికి ఎంతో ఇబ్బంది పడేది. ఇవాళ మార్కెట్ రోడ్లో చూస్తే ఫ్రూట్స్ బండ్లు కానీ మొత్తం రోడ్ల మీద పెట్టుకొని పబ్లిక్ పార్కింగ్ లేకుండా చేసేవారు. ఇలా సార్ ఏదైతే ఒక ఆదేశాల మేరకు చేసిండో ఫ్రూట్స్ కానీ వెనుకకు పోని పార్కింగ్ కానీ మార్కెట్లో మంది రావడం పోవడానికి కస్టమర్లకు కానీ ప్రతి దానికి కూడా సారు చేసిన మంచి పనుల వల్ల మంచిర్యాల పట్టణ ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షిస్తారు. ఎందుకంటే వచ్చినప్పుడు అలాంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిర్యాల పట్టణం సాగుతుంది. ప్రతి ట్రాఫిక్ విషయాల్లో కానీ ఇలా మార్కెట్లో 20 సంవత్సరాల నుంచి పాలించినా కూడా మార్కెట్లో యూరిన్ చేయడానికి ఆడవాళ్ళకు ఒక టాయిలెట్ కూడా లేకుండే. అలాంటిది ఫస్ట్ సార్ మొట్టమొదటిసారిగా మార్కెట్లో రాకముందు గెలవకముందే ఇంత అధ్వానంగా ఉన్నది ఏందని సొంత అయిన డబ్బులతోటి మార్కెట్లో పాయింట్ కట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఎలా చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఆలోచనతో చేస్తున్న నాయకుడు ప్రేమసాగరరావు. అతని చేతోటి ఈ మంచిర్యాల అనేది ఒక రూపురేఖలు చేంజ్ అవుతున్నాయి. ప్రస్తుతానికి మనం తీసుకుంటే హాస్పిటల్ తీసుకోవచ్చు. ఇలా ఎన్నో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ లేదు, మనం మంచిర్యాల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 ఫ్లోర్లు అయిపోయింది, 3వ ఫ్లోర్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఏంటంటే ప్రతి విషయంలో ప్రజలకు ఏం చేయాలి, ప్రజల్ని ఎట్లా చూసుకోవాలి, ప్రజలకు ఏదైతే బాగుంటుందని ఆలోచించగల వ్యక్తి మన ప్రేమసాగరరావు పెద్దలు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మన మంచిర్యాలకు అదృష్టం. మహాప్రస్థానం తీసుకుందాం. 20 సంవత్సరాల 50 సంవత్సరాల పాలనలో ఒక పేదవాడు చనిపోతే, పేదవాడు కానీ ఎవరు చనిపోయినా కూడా తీసుకుపోయి చేయడానికి ఒక ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ లేకుండే. ఇలా మహాప్రస్థానం చూసుకుంటే దేశం మొత్తంలో హర్షిస్తారు. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా స్టార్ చేసే పనులు, ఈ రోడ్డు వెడల్పులు కానీ ప్రతి దానిలో కూడా ప్రతి షాప్ వాళ్ళు ఎవరు కూడా చాలా సంతోషపడతారు, ఎవరు ఇబ్బంది పడట్లేదు. వచ్చే పని కూడా ఈ నెల 15 రోజులలో ఈ వర్క్ కూడా అంతా అయిపోయినాయి, టెండర్లు అయిపోయినాయట, ఆల్రెడీ స్టార్ట్ అవుతాను సార్ కూడా అందరికీ చెప్తాడు. కాబట్టి ప్రేమసాగరరావుకి ఎంతో మేము కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దాదాపు మనతో పాటు ఇటు కొంతమంది ఆటో డ్రైవర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీరు షాప్స్ ముంగట ఆగితే ఇటు చలాన్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి అయితే ఒక 5 ఫీట్ల వరకు షాప్స్ అన్నింటినీ వెనక కూడా జరిపినవి ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అన్న? ఏదైతే గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్న గవర్నమెంట్లో ఇంత పెద్ద రోడ్లు లేవన్న. గౌరవ ఎమ్మెల్యే మన కుక్కురాల ప్రేమసాగరరావు గారు ఎప్పుడైతే ఈ మంచిర్యాలకి ఎమ్మెల్యేగా గెలిచారో గెలిచిన ఒక సంవత్సరం లోపే ఇది ఏదైతే రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అన్న. ఇప్పుడు మా లాంటి ఆటో డ్రైవర్లకైతే ఈ ఆటోలు పార్కింగ్కి అయినా పోవడానికైనా దేనికైనా కూడా కొంచెం జాగా ఇట్లా పెద్దగా అయ్యేసరికి మాకు చాలా ఉపయోగకరంగా ఉందన్న. మళ్ళీ ఇది ఏదైతే మాకు చిన్న చిన్న ట్రాఫిక్ సమస్యలు ఉన్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారు
ట్రాఫిక్ సిఐ గారికి వీళ్ళకి సూచనలు ఇచ్చి ఉంటాం. మా ఆటో డ్రైవర్లకి ఎలాంటి ఇబ్బంది లేక కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తొందర పరిష్కారాలు అవుతున్నాయి అన్న. ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్తే మాకు న్యాయం చేస్తుండ్రు. ఇన్సూరెన్సులు ఇచ్చిండు సార్. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు సార్కు. దేవుని దయ వల్ల ఏదైతే కొంత హెల్త్ బాగాలేదో తొందరగా కోలుకొని మళ్ళీ వచ్చి మంచిర్యాలని ఇంకాస్త అభివృద్ధి చేసి ఆ హాస్పిటల్ కానీ ఇవన్నీ కానీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. గతంలో మీరు షాపింగ్కి వస్తే పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకుముందు షాపింగ్ వచ్చినప్పుడు బండి ఎక్కడ పెట్టాలి ఏం కథ అని ఆలోచించుకుంటూ ఉండేది. బండి ఎక్కడ పెడితే ఎవరో వచ్చి తీసుకుపోయి వెళ్ళిపోయేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా ఏ షాప్ అయితే మనం వెళ్ళదలుచుకున్నాం ఆ షాప్ ఉందని బండి పెట్టుకొని మేము షాపింగ్ ప్రశాంతంగా షాపింగ్ చేసి బయటకు వచ్చి మా బండ్లు మేము మంచి జాగ్రత్తగా తీసుకెళ్లడం జరుగుతుంది. కావున ఇటువంటి ఎమ్మెల్యే మన మంచిర్యాల పట్టణానికి దొరకడం చాలా అదృష్టం మనకు. ఈ సారు త్వరగా కోలుకొని మంచిర్యాలకు వచ్చి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి మంచిర్యాల తెలంగాణలో ఇంతకుముందు మంచిర్యాల అంటే ఎక్కడ చెప్పకపోయేది. ఇప్పుడు మంచిర్యాల అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మంచిర్యాల అంటే డెవలప్మెంట్ అంటే మంచిర్యాల అని జనాలు అందరూ అనుకుంటున్నారు. మేము కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాం. మన ఎమ్మెల్యే ప్రేమ్ సార్ రావు మాకు దొరకడం అదృష్టం. సార్ త్వరగా కోలుకొని ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాలని ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. మనతో పాటు మరికొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండే గతంలో పరిస్థితులు, ఇప్పుడు ఎట్లున్నాయో వారి మాటల్లోనే విందాం. సార్ చెప్పండి, గతంలో ట్రాఫిక్ సమస్య మీరు మార్కెట్కి వస్తే ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? నా గత 20-30 ఏళ్ళకి చూసినట్టయితే ఎప్పుడు మార్కెట్కి వచ్చే ప్రాబ్లం ఉంటాండే అన్న. ఒక్క వెహికల్ వస్తే ఇంకో వెహికల్ రాకపోతాండే. ఎప్పుడు ట్రాఫిక్ సమస్య గొడవ అవుతాండే. ట్రాఫిక్ వల్ల చౌ రూల్స్ పెడతాండే, ఇది ఒక రూల్స్ అవుతాండే. దానికి విషయం ఏంటంటే టోటల్ దారి ఇరుకు దారి ఉంటాండే. ఒక ఆటో 2 ఆటోలు పాస్ అయితే ఇంకో ఆటో పాస్ కాకపోతాండే అన్న. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు జామ్ అయిపోతాండే, ప్రాబ్లం ఉంటాండే. ఎప్పుడైతే ఈ స్థానిక ప్రేమ్ సార్ గెలిచిండ్రో అప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఫండ్స్ కింద మార్కెట్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ మీద రోడ్డు వేడెలుపులని జరిగిందన్న. జరిగినప్పుడు కొంచెం తెలక చాలామంది అపోలో పడ్డారు. చేసినాక అర్థమవుతుందన్న ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 4 వెహికల్ అటు 2 వెహికల్ ఇటు 2 వెహికల్ 4 వెహికల్ హవలీలాగా వెళ్ళిపోతున్నాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము సుఖవుల ఫ్యామిలీ తీసుకొని వచ్చి షాపింగ్ చేయాలన్నా అప్పుడు కష్టం ఉంటుండే. వెహికల్ ఎక్కడో పెట్టుకొని వస్తే దాంట్లో దొంగలు పడతారు, ఏదో పడుతుండే, సామాన్లు పోతాండే. ఇప్పుడు అటువంటిది లేకుండా ఏ షాప్కైనా షాపింగ్ కూడా పార్కింగ్ చేసుకొని మంచిగా షాపింగ్ చేసుకొని ఫ్యామిలీతో ఆగి ఇంటికి వెళ్ళవచ్చు అన్న. అంతకుముందు ఎట్లుండే ఒక వెహికల్ పెడతాంటే ప్రాబ్లం ఉంటాండే. ఒక కార్ అయితే 2 ఆటోలు వెళ్ళకపోతాండే, బాగా ప్రాబ్లం ఉంటాండే. మన భారతదేశంలో ఎక్కలేని విధంగా మా మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే గారు ఆటో డ్రైవర్లకు 7,200 చొప్పున ఇప్పటి వరకు ఒక 1,400 ఆటోలకు ఫుల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఏ లీడర్ కానీ ఏ మినిస్టర్ కానీ ఎవరు పెట్టలే అన్న. మా మంచిర్యాల కాన్స్టెంట్ ఆటో డ్రైవర్లకు మాత్రం సారు 1,200 పైచీకుల ఆటో బండ్లకు ఫుల్ ఇన్సూరెన్స్ 7,200 రూపాయలతోటి ఫుల్ ఇన్సూరెన్స్ జరిగిందన్న. మళ్ళీ సుఖ వేపిస్తా అన్నాడు. మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ సారు మంచిగా వేస్తే మళ్ళీ సుఖ మా మంచిర్యాల కాన్స్టెంట్లో ఆయన కాన్స్టెంట్ లెవెల్లో ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపాధి పరంగా, అదేవిధంగా మా ఇప్పుడు డెవలప్మెంట్ రూమ్లు మా ఆటో డ్రైవర్లకు వచ్చినాయి. అదేవిధంగా ప్రతి దాంట్లో మా డ్రైవర్లను ఆదుకుంటాను, నేను ముందుండి మిమ్మల్ని ఆదుకుంటాను చెప్పినన్నా. సారు మంచిగా కోలుకొని తొందరగానే వచ్చి ఇంకింత డెవలప్మెంట్ మంచిర్యాలలో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చూడొచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కానీ ఇటు ఆటో డ్రైవర్స్తో పాటు స్థానికుల నుంచి అయితే ఒకటే వినిపిస్తుంది. గత దశాబ్దాల కాలంగానైతే పూర్తిగా మంచిర్యాల మార్కెట్లోనైతే పూర్తిగా ట్రాఫిక్ సమస్య ఉండేది. ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ వెళ్ళాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడైతే ట్రాఫిక్ సమస్య కోసం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారో ఆ చర్యలతోటైతే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అయితే పూర్తిగానైతే తీరింది. కొంతమేర అభివృద్ధి పనులు అయితే జరగాల్సి ఉంది. ఆ అభివృద్ధి పనులు కనుక పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే మాత్రం మంచిర్యాల ముఖ చిత్రమే మారుతుంది. అది కేవలం స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతోటే ఈ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందంటూ వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మార్కెట్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గతంలో ఎట్లా ఉండే ట్రాఫిక్ సమస్య? ఇప్పుడు ఒక 5 ఫీట్ల మేర షాప్స్ అయితే వెనక్కి వచ్చాయి, మీకు ఎటువంటి ఇబ్బందులు? ట్రాఫిక్ ప్రాబ్లం ఏం లేదు, కానీ కొద్దిగా ఇంకా 2-3 షాప్స్ ఉన్నాయి. మరి అవి తీస్తే ఇంకా అందంగా ఉంటుంది మన మెయిన్ రోడ్ లెక్క పద్ధతిగా ఉన్నది. పార్కింగ్ కూడా మంచిగా అయింది, కానీ 10 నెలలు మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాం.
మా బాధలు అవి ఉండే. ఇప్పుడు ఓకే, మేము పని చేయగలుగుతున్నాం, వ్యాపారం స్టార్ట్ అయింది. దాదాపు ఇటు షాప్స్ అయితే కూలగొట్టారు, అభివృద్ధి మాత్రం పూర్తిగా ఇంకా కాలేదనేసి అయితే కొంత ఆరోపణలు ఉన్నాయి. వాస్తవేనా ఎట్లా ఉంది? వాస్తవమేది ఇంకా కాలే కంప్లీట్. కొన్ని కోర్టు కేసులో ఒక షాప్ ఉన్నది, మా షాప్ పక్కన ఉంది, మళ్ళీ ఇటు కూడా తీసేటట్టు లేడు ఆయన. ఈ పని కూడా అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా, నా అభిప్రాయం అది. ఎట్లా గిరాకీ ఎట్లా ఉన్నది? పర్ఫెక్ట్ ఉన్నది. పార్కింగ్ అయినాక రోడ్ కళ మారింది, పార్కింగ్లో మన బండ్లు పెట్టడానికి ఈజీ అయిపోయింది. గుడి పక్కన ఉన్న మా షాపు బ్రహ్మాండంగా ఉంది, మాది రేణు బ్రదర్స్. మిగతా కూడా కావాలని నేను కోరుకుంటున్నా. కొద్దిగా తొందరగా దయచేసి దీని మీద చర్య తీసుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మనతో పాటు మరికొంతమంది షాప్స్ యజమానులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? డెవలప్మెంట్ కోసం అయితే షాప్స్ అయితే వెనక్కి జరిపారు, అనుకున్నంత డెవలప్మెంట్ జరిగిందా? ఎట్లా ఉన్నది ఇప్పుడు? స్టార్టింగ్ షాప్ తీసేటప్పుడు అయితే మాకు బాగా అనిపించింది. 3 నెలలు దుకాణం బంద్ ఉన్నప్పుడు కూడా మేము కిరాయి కట్టాల్సి వచ్చింది మా ఓనర్లకు. మేము ఉండేది కిరాయి. షాప్ పోయినందుకైతే మాకు ఫస్ట్ స్టార్టింగ్ బాగా అనిపించింది. ఇప్పుడు దందా బాగానే ఉంది, కానీ అక్టోబర్ టు అక్టోబర్ సంవత్సరం స్టార్ట్ అయింది, పని స్టార్ట్ అయ్యి సంవత్సరం నుంచి అయితే ఎటువంటి అభివృద్ధి కనబడతలేదు. ఎందుకంటే రోడ్డు వెడల్పు అయింది, కాలేదని కాదు, స్తంభాలు జరగలేదు, తీయని షాపులు తీయలేదు, తీసిన షాపులు ఇంకా కొన్ని షాపులు ఓపెన్ చేయలేదు, గుడి పక్క పొంటి షాపులు తీసేసారు. అది ఎండోమెంట్లు ఉందా లేకపోతే మున్సిపాలిటీ పరిధిలు ఉందా, ఎవరి పరిధిలు ఉందో తెలియదు. అది అందులో షాపులు అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఆ షాపులు లేక నైట్ 8 కాగానే మాకు ఇక్కడ కరెంటు లేదు, అన్ని దుకాణాలు బంద్ ఉంటాయి, ఎక్కడెక్కడున్నో వెహికల్స్ వచ్చి పార్కింగ్ చేసిపోతుర్రు. ఆ పార్కింగ్ చేయబట్టి మాకు దుకాణం కనబడతలేదు. ఈ స్తంభాలు ఇవి కూడా మోరీలు తొందర అయినాయి అనుకో, మాకు వెహికల్స్ ఆగాయి, వెహికల్స్ ఆగి మాకు దందా నడుస్తుంది. ఇప్పుడు ఏంది, రోడ్లు పెద్దగా అయినాయి, కాలేదని కాదు, రోడ్లు పెద్దగా లాభం ఏమన్నది, పార్కింగ్ కార్లు ఎక్కడ పడితే అక్కడ తీసుకొస్తారు, కార్ పార్కింగ్ ఇటు పార్కింగ్ కోసం అయితే కూలగొట్టారు. ఆ ప్లేస్లో తార్ రోడ్డు వేయడం కానీ డ్రైనేజీల అభివృద్ధి ఏమైనా జరిగిందా? అసలు ఏమంటారు మున్సిపాలిటీ అధికారులు, ఏమంటారు? అసలు వాళ్ళు వచ్చింది లేదు, కూలగొట్టంగా మమ్మల్ని కూలగొట్టాలని అన్నారు, కానీ ఇప్పుడు తీయని షాపుల గురించి ఇంతవరకు మాట్లాడింది లేదు. ఇప్పుడు మా లైన్లో ఇంకో 2 షాపులు తీయలే, వాటి గురించి ఇంతవరకు అనలేదు. సరే ఇప్పుడు మేము మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు, కానీ అది అందరు అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం, మా ఒక్కరి గురించి కాదు, వాళ్ళ మీద మాకు కోపం ఉండే కాదు. మాకు షాప్స్ వెడల్పోయినాక బాగానే ఉంది, లేదని కాదు, కానీ ఏంటంటే ఆయన ఈ స్తంభాలు వెనక జరిగి ఇంత రోడ్లు మోరీలు అయినాయి అనుకో ఇంకా నీట్గా ఉంటుంది. మేము షాపుల ముంగట ఏంది, మాకు వర్షం పడ్డప్పుడు మా పరిస్థితి ఏంటంటే షటర్ వేసుకోవాల్సి వస్తుంది. దీని ముంగట రేకులు వేసుకోలేక ఏం వేసుకోలేక బాధపడతాను. వర్షం రాగానే షటర్ ఇక్కుకోవాల్సి వస్తుంది, లేకపోతే నా షాప్కి కవర్ కట్టుకోవాల్సి వచ్చింది ముంగట. దాదాపు ఇటు మంచిర్యాలకు సంబంధించి మార్కెట్ కాకుండా ఏ ఏరియాలో ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి షాప్స్ వెనుకకు జరిపారు, ఏ ప్రాంతాల్లో? ఇక వేరే వాటి గురించి అయితే మనం మాట్లాడలేమన్నా. ప్రస్తుతానికైతే మా ముగ్గురం చౌరస్తాల మా లోడ్ అయితే మాకు వెనుక జరిగినాక స్టార్టింగ్ అయితే 3 నెలలు ఇబ్బంది ఉండే. ప్రస్తుతానికి మాత్రం ఆ ఇబ్బంది ఏం లేదు, కానీ ఏంటంటే షాప్స్ అన్ని తొందర ఓపెన్ అయ్యి అన్ని కట్ అయిపోయి మంచిగా ఉంటే మాకు ఇంకా బిజినెస్ బాగుంటుందని చూస్తుండగా నెల వస్తుంది. నెల కాగానే మేమైతే కిరాయి కట్టాలి, వర్కర్లకు ఇచ్చుకోవాలి, అదైతే ఆగది. పనులు ఆగినట్టంత మాత్రాన మాకైతే మా కడప అయితే ఆగదు కదా. ఎందుకు మరి మీ షాప్స్ తరఫున మీరు అందరు మున్సిపాలిటీకి వెళ్ళలేదా? అధికారులను అడగలేదు? మేము అడిగినాం, మేము డైరెక్ట్ కూడా పోయినాం. మేము ఎంత తీసుకోవాలంటే అంత చెప్పినందుకు అంత షెడ్ బ్యాక్ కూడా జరిగినాం. తర్వాత నుంచి అయితే మేము వెనక జరిగిన కాంచి అయితే ఏ మున్సిపాలిటీ వాళ్ళు రాలేదు. అంతే. ఏం కొడతా ఉన్నారు? నేను కోరేది ఏం లేదు, మాకు ఇప్పుడు అయిన పని మంచిగానే అయింది. ఇప్పుడు దానికైతే మాకైతే కులగొట్టిన ఊర్లోకైతే ఏమి ఇవ్వలేదు అమౌంట్ అయితే. దాని గురించి మేము ఏం బాధపడతలేము, అయిపోయిన దానికి కూడా సంతోషిస్తాం. కానీ ఒకటి ఏంటంటే ఇంత వర్క్ ఇంత తొందరగా కావాలి. ఇంతకుముందు దివాకర్ రావు ఉన్నప్పుడు వచ్చిన ఫండ్లు ఎటో పోయినాయి. ఇప్పుడు ఈ ఫండ్ అన్న తొందర యూజ్ కావాలి, మాకు ఇంకా మంచిర్యాల ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటాను. దాదాపు చూడొచ్చు, ఇటు మంచిర్యాల మార్కెట్కి సంబంధించి అభివృద్ధికి అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా క్లియర్ చేయడానికైతే మంచిర్యాల మార్కెట్లో ఉన్నటువంటి అర్చనాటెక్స్ చౌరస్తా నుంచి అటు పోలీస్ స్టేషన్ వరకు, ఇటు అర్చనాటెక్స్ చౌరస్తా నుంచి గంగారెడ్డి నుంచి ఏదైతే ఐబీ ఫ్లైఓవర్ వరకు కూడా పూర్తిగా సరౌండింగ్లో మార్కెట్ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికైతే 5 ఫీట్ల మేరనైతే షాప్స్ అన్నీ కూడా సెట్ బ్యాక్ అయితే బ్యాక్ జరపడంతో పాటు షాప్స్ను డిస్మాండిల్ చేసి కూడా సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా మాత్రం ఉంది, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు. రోడ్ల నిర్మాణం జరగలేదు, డ్రైనేజీల నిర్మాణం చేయలేదు. అంతేకాకుండా పోల్స్ ఏదైతే కరెంటుకు సంబంధించినటువంటి పోల్స్ గతంలో ఏ ప్రాంతంలో ఉన్నాయో అదే ప్రాంతంలో ఉన్నాయి, వాటిని వెనక్కి జరిపిన దాఖలాలు లేవు అనేసి ఇటు షాప్స్ యజమానులు అయితే చెప్తున్నారు. అభివృద్ధి కోసమే తాము 5 ఫీట్ల సెట్ బ్యాక్ వెనక్కి వెళ్ళాము, కానీ సంవత్సర కాలం అవుతున్నా కూడా
అభివృద్ధి అయితే ఇంకా జరగడం లేదు. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు కూడా చొరవ తీసుకొని ఇటు డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్ల నిర్మాణం చేసి తమని ఈ సమస్యల నుంచి కూడా బయటపడేయాలంటూ కూడా షాప్స్ యజమానులు అయితే కోరుతూ ఉన్నారు. ఇది మంచిర్యాల మార్కెట్కి సంబంధించి ట్రాఫిక్ సమస్యపై ఐ న్యూస్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల మార్కెట్ నుండి.